రాష్ట్రంలో గత ఎన్నికల్లో లేని విధంగా ఈసారి మూడు ప్రధాన పార్టీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. మూడు పార్టీల అభ్యర్థుల తరపున అగ్రనేతలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మినహా జాతీయ పార్టీలలో చేరికలు జోరుగా సాగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా అసంతృప్తులకు ఎరవేసి భారీగా చేర్చుకున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించి రాష్ట్రమంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఆ పార్టీ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే 3 సార్లు రాష్ట్రంలోని పలు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో కూడా జనజాతర సభల్లో పాల్గొనడంతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో కూడా పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ మాత్రం ఒక్క విజిట్కే పరిమితమయ్యారు. ఇక ప్రచారం ముగియటానికి ఒక రోజు ముందు రాష్ట్రానికి చేరుకుని 2 నియోజకవర్గాల పరిధిలోని సభల్లో పాల్గొని షాద్నగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ఓకే చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా భువనగిరి సెగ్మెంట్ లో పాల్గొన్నారు. ఇక దీనిపైన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. 17 పార్లమెంటు స్థానాలు కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలు 3 పార్టీలు పోటీ పడుతున్న పరిస్థితి. అంటే ఎవరి ధీమా మారేది, ఎవరి గెలుపు కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే తెలంగాణ రాష్ట్రము విభజన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉద్యమ పార్టీ ఉందో తెలంగాణలో కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 పర్యాయాలు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంకి వచ్చింది. తర్వాత తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి మొన్న సాధారణ ఎన్నికల తర్వాత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక అతి తక్కువ కాలంలోనే 5 నెలల కాలంలోనే పూర్తిస్థాయిలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పూర్తిస్థాయిలో ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 పార్లమెంటు స్థానాలను కాదు 17 కనీసం 10 నుంచి 12 స్థానాలు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడం కోసం పూర్తిస్థాయిలో సాయశక్తిలో కృషి చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇదే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలను కైవసం చేసుకోవాలి. అదేవిధంగా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన విషయాలు పూర్తిస్థాయిలో మనం ఆ లోతులో పోయినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 17 సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు కైవసం చేసుకోవడం ఇటు జాతీయ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్న పరిస్థితి. ఇటు జాతీయ అగ్రనేత ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, ఇలా ప్రియాంక గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇలాంటి నేతలంతా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని తానే భుజాల మీద వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో మనం 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 66 సభలు నిర్వహించారు. కనీసం 40కి సంబంధించి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. సుమారుగా రాహుల్ గాంధీ ఇప్పటికే 4 బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ మరొక 3 బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా అదే పరిస్థితిలో 2 సభలో పాల్గొన్నారు. ఖర్గే కూడా 3 బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి ఏదుందో. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో కైవసం చేసుకోవడం పూర్తిస్థాయిలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలా క్యాబినెట్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ టాప్ టు బాటం కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పాగా వేయడం కోసం ఢిల్లీలో ఆ 3 రంగుల జెండా ఎగిరేయడం కోసం పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన పరిస్థితి ఏదైతే ఇప్పటికే అదేవిధంగా దేశంలో అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఇండియా కూటమి తరఫున మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఇలా అనేక సందర్భాల్లో అనేక మేనిఫెస్టోలు విడుదల చేసిన పరిస్థితి. ఇలా రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ కావచ్చు, ముస్లిం రిజర్వేషన్ కావచ్చు, ఇలా కిసాన్ రైతు కావచ్చు, అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కావచ్చు, దేశ ప్రజలకు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ముందుకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఏదైతుందో కర్ణాటకలో ప్రవేశపెట్టినటువంటి ఇలా మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఇలా మహిళలకు 2,500 రూపాయలు కావచ్చు, ఇలా గ్యాస్ విషయానికి వస్తే గ్యాస్ 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ ఇస్తున్న విషయం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి. అదే విషయంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసి దేశంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసే దిశగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ఇలా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన పరిస్థితి.
ముఖ్యంగా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ విషయానికి వస్తే ఇలా రేవంత్ రెడ్డి పూర్తిసాలో అనేక సభలలో పరిశీలిస్తున్న పరిస్థితి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంది, అన్యాయంగా దాచుకొని మొత్తం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక సంక్షేమాలు కావచ్చు, ఇలా ఆ గొర్రెల స్కీమ్ కావచ్చు, బర్రెల స్కీమ్ కావచ్చు, పూర్తిసాలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇలా అభివృద్ధి జరగలేదు, మొత్తానికి పూర్తిసాలో అవినీతి జరిగింది. ఇలా కంకణ బదులు ఏదో కుటుంబ పరిపాలన జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇలా అనేక సందర్భాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసం చేశారు. ఇలా నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, పూర్తిసారి ఒక ఉద్యమ పందాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అందరూ ఈ విద్యార్థుల కాంచి ఇలా చాలామంది అన్యాయం గురి అని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మెల్లగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దారుణమైన పరిస్థితిలో తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఇలా బొందబెట్టి సాధారణ ఎన్నికల్లో బొందబెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే చక్కదిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం పదే చెప్పడం జరిగింది. అదే విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇలా బీజేపీ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇలా నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఆ కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తామని చెప్పేసి మోదీ ఎవరు కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు. ప్రభుత్వం ఇలా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. తప్ప ఈ రిజర్వేషన్ విషయాలు పూర్తిస్థాయి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి బీజేపీ చెప్పడం జరుగుతున్న తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇలాంటి ప్రతి ఒక్క న్యాయం ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి తలుపు తట్టే విధంగా న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఇండియా కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక దేశంలో అధికారం రావడే లక్ష్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇండియా కూటమి అధికారం రావడం లక్ష్యంగా పూర్తిసాల పోగో చేసిన పరిస్థితి. అదే విషయంలో ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తిసార్లు ఇలా మరొకసారి ఇండియా కూటమిని అధికారం లక్ష్యంగా ఇలా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఓవరాల్గా సంబంధించి కాంగ్రెస్ విషయానికి వస్తే ఇది పూర్తి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.